హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే కొన్ని రెండు బ్లౌజులు అండి. ఒకటైతే మోడల్ పెట్టి కుట్టారనమాట, లంగా ఓణి మీద బ్లౌజు. అలాగే ఇంకొకటి అయితే వర్క్ బ్లౌజ్ అండి. ఆ వర్క్ బ్లౌజ్ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇవి రెండు బ్లౌజులు అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. అయితే ఎలా కనిపిస్తుందో మరి నాకు అంతగా తెలియట్లేదు. నా దగ్గర ట్రైపాడ్ లేదు. అలాగే నా వాయిస్ ఏమైనా స్లోగా వినిపించినా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నా దగ్గర స్పీకర్ కూడా లేదండి. ట్రైపాడ్ అయితే ఈ మధ్యకాలంలోనే విరిగిపోయింది. ఇంకా ఆర్డర్ పెట్టుకుంటాను. అలాగే స్పీకర్ అయితే మాత్రం ఒకసారి స్టార్టింగ్లో ఎప్పుడో తీసుకున్నాం, కానీ అది ఏంటో అంత అన్క్వాలిటీనో మరి ఏమో నాకు తెలియలేదు. కానీ ఆ స్పీకర్ అయితే కరెక్ట్గా వినిపించట్లేదు. ఎందుకో నాకు ఇంకా స్పీకర్ కూడా తీసుకోవాలి అనిపించలేదండి. నేను ఇలాగే మాట్లాడుతున్నాను. ఇంకా ఈ వాయిస్ ఏమన్నా కొంచెం స్లోగా అనిపించినా కూడా అర్థం చేసుకోండి. పక్కలమ్మట వాయిస్ ఏమైనా వచ్చినా కూడా అర్థం చేసుకోండి. ఈ టైంలో ఇప్పుడు టైం ఎంత అయింది? 5:30 అయింది. ఈ టైంలో అయితే మాకు చుట్టుపక్కల కోళ్ళు ఇలా బాగా అరుస్తూ ఉంటాయి. ఇంతవరకు అయితే కొన్ని వీడియోస్లో అయితే అవి బాగా అరిసిన శబ్దం కూడా వచ్చింది. ఇంకా నేను డిలీట్ చేయలేక అలాగే పెట్టేశాను. కొంతమంది తర్వాత కూడా చెప్పారు ఇలా వాయిస్ వస్తుంది, వీలైతే ఇలా ఈ సైడ్ను వచ్చే వాయిస్ కట్ చేయడానికి చూడండి అని చెప్పి. ఇంకా నేరుగా మాట్లాడినప్పుడు అయితే మనం ఆ వాయిస్ని కట్ చేయడం కుదరదు కదా. ఇంకా ఏమన్నా వచ్చినా కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా వచ్చినా కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే నేను బ్లౌజులు ఎలా రెడీ చేసానో చూపిస్తాను. ఇదైతే లంగా అండి. ఇది కుట్టిన లంగానే కాబట్టి ఇంకా దీన్ని మనం కుట్టేది ఏమి ఉండదు. ఒక సైడ్ మాత్రం ఓపెన్గా ఉంటుంది. దాన్ని కుట్టేసుకుని ఇదిగో దీనికి ఇలాగా టాజిల్స్ అయితే రెడీ చేశానండి. ఈ లంగా ఇక్కడ పెట్టేస్తే బ్లౌజ్ ఒకటి రెడీ చేశాను, చూపిస్తాను. దీంట్లో వచ్చిన బ్లౌజ్ అండి ఇది. ఈ కస్టమర్ అయితే మాత్రం అసలు డిజైన్ కానీ అలాగే ఇలా మోడల్ బ్లౌజ్ కానీ ఏం సెలెక్షన్ చేసుకోలేదండి. ఇంకా నా ఇష్టానికి అయితే వదిలిపెట్టేశారనమాట. ఇంకా నేనైతే మాత్రం నేను వాళ్ళకి చెప్పాను, ఇంకా లంగాలో ఎలాగో బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఆ బ్లౌజ్ని ఇలాగా ఫ్రంట్ ఏమో ప్రిన్స్ కట్ పెట్టించుకోండి, ఇలాగ బ్యాక్ ఏమో ఇలాగ డైమండ్ షేప్లో కట్ చేయించుకుని మరీ ఎక్కువ నెక్ కూడా వద్దన్నాను. ఎందుకంటే ఆ పిల్ల మరీ సన్నగా ఉందండి. ఇంకా ఎక్కువ సన్నగా ఉన్న వాళ్ళకి డీప్ నెక్కులు కూడా అంతగా సెట్ అవ్వవు, మరీ బొయ్యిలు కనిపించినట్టుగా ఉంటాయి. ఇంకా కాబట్టి నేను సింపుల్గా ఇలా నెక్కు పెట్టి ఈ బ్లౌజు పొడవైతే మాత్రం 14.5 ఇంచులు పెడతానన్నాను. ఎందుకంటే ఇది తర్వాత లంగా ఓణిలాగా కాకుండా ఒక డ్రెస్ లాగా కన్వర్ట్ చేసుకునేలాగా ఇలా పైన వేసేసుకుని కింద లంగా వేసుకుని మధ్యలో హిప్ బెల్ట్ పెట్టేసుకుని సైడ్కి ఓణి వేసుకుంటే అది ఒక డ్రెస్ లాగా కూడా ఉంటుంది కదా. నేనైతే వాళ్ళకి ఆ సలహా అయితే చెప్పాను. వాళ్ళైతే ఇంకా నా ఇష్టానికి అయితే వదిలేశారు. నా మీద ఎందుకు ఇంత నమ్మకం వచ్చిందంటే, నేను అంతకుముందు వాళ్ళ చుట్టాల్లోనే ఒక అమ్మాయి బ్లౌజులు ఒక మ్యారేజ్కి అయితే ఒక పెళ్ళికూతురి అమ్మకి వాళ్ళ చెల్లికి మొత్తానికి బట్టలన్నీ కూడా నేనే కుట్టాను. వాళ్ళకైతే బాగా నచ్చినాయి అన్నారు. ఇంకా ఇప్పుడు కూడా నా ఇష్టానికి అసలు నా మీద పెట్టిన నమ్మకానికి అయితే మాత్రం నేనైతే చాలా రుణపడి ఉంటానండి. అంత నమ్మకం అయితే పెట్టారనమాట. అసలు ఏమీ సెలెక్షన్ చేసుకోలేదు. నీ ఇష్టం, నువ్వు ఎలా కుట్టాలనుకుంటావో అలా కుట్టన్నారు. ఆ మాట అయితే నాకు చాలా సంతృప్తినిచ్చిందండి. మరి వేసుకున్న తర్వాత ఎలా ఉంటాయో చూడాలి. ఇది హ్యాండ్ కూడా నా ఇష్టానికి చెప్పారు కాబట్టి ఇది బుట్ట హ్యాండ్ పెడదాము అని చెప్పాను. అంతకుముందు ఒకటి మామూలుగా లంగా జాకెట్ అయితే కుట్టాను అనమాట. వాళ్ళ చుట్టాల్లోనే ఒక దగ్గర బంధువులు పెళ్ళి అవుతుంటే వాళ్ళ చుట్టాల్లోనే అనమాట. ఇంకా అప్పుడైతే ఒక లంగా జాకెట్ అయితే కుట్టాను. దానికి బుట్ట హ్యాండ్ కాకపోకుండా హ్యాండ్ మోచేతుల వరకు పెట్టి చక్కగా సింపుల్ వర్క్ వేసి ఒక బ్లౌజ్ అయితే కుట్టాను.
ఇంకా అన్నిటికీ బుట్ట లేకుండా ఎందుకు, దీనికి సింపుల్గా ఇలా బుట్ట పెడదామని చెప్తే ఇంకా నా ఇష్టం అన్నారో ఏం మాట్లాడలేదు. ఇంకా దీనికైతే ఈ లంగా ఓణీలోది బ్లౌజ్ అయితే ఇలా కుట్టానండి. నెక్ కూడా అంత హెవీ నెక్ ఏం కాదు, చక్కగా సింపుల్గా. సన్నగా ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద నెక్కులు కూడా సెట్ అవ్వు కదా, అందుకే నెక్ కూడా చక్కగా సింపుల్గా పెట్టాను. బ్యాక్ ఓపెన్ పెట్టాను, ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టాను. ఈ బ్లౌజ్ని అయితే ఇలా రెడీ చేశానండి. ఇంకా దీన్ని అయితే మాత్రం చెప్పాను కదా, ఒక సైడు ఓణీని ఒక సైడు చున్నీలాగా వేసేసుకుని దీన్ని ఇలా వేసుకుని ఇక్కడ ఈ కింద లంగా వేసుకుని ఇక్కడ వచ్చే గ్యాప్ని హిప్ బెల్ట్తో కవర్ చేసుకుంటే ఇంకా అదొక డ్రెస్ లాగా కూడా ఉంటుంది కదా. ఓకేనా, మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకే అండి, ఇది ఒక లంగా ఓణి మీద బ్లౌజ్ అన్నమాట. ఇదైతే శారీ చూపిస్తా ఫస్ట్ మీకు. ఇది శారీ అండి. శారీ పెసరపచ్చ కలర్ ఏమో బార్డర్ వచ్చింది, శారీ ఏమో గులాం కలర్ డార్క్ కలర్ వచ్చింది. ఇంకా దీంట్లో సిల్వర్ అలాగే గోల్డ్ కూడా వచ్చింది ఈ శారీలో. ఇంకా దీనికి నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానంటే, దీనికి కూడా అసలు కస్టమర్ అయితే ఏం కూడా డిజైన్ అయితే సెలెక్షన్ చేసుకోలేదండి. నా మీద అయితే చాలా నమ్మకం పెట్టారు. వాళ్ళ నమ్మకాన్ని కాపాడుకుంటే చాలా అనుకుంటున్నాను నేను. బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇంకా నేను మెజర్మెంట్ మాత్రమే తీసుకుని వాళ్ళకైతే సలహా అయితే చెప్పానమాట. దీనికి ఈ మోడల్ బాగుంటుంది, దీనికి ఈ మోడల్ బాగుంటుంది అని చెప్పి ఒక సలహా అయితే చెప్పాను. ఇంకా నాకు నచ్చినట్టుగానే డిజైన్ చేయమన్నారండి. శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను. శారీలో వచ్చిందైతే మగ్గం వర్క్ వచ్చిందనమాట. దాన్ని ఇంకా ఈ బంతి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మకైతే బ్లౌజ్ కుట్టాను. ఇంకా దీనికి పట్టు క్లాత్ తీసుకుని ఇంకొక వైపు బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ని ఇలా మధ్యలో వేసి, ఇది కూడా ఈ కింద బార్డర్ కూడా వేరే డిజైన్లోదండి. కింద బార్డర్ వేరే డిజైన్లో తీసుకుని ఇలా వేసి ఇంకా పింక్ కలర్ స్టోన్తో దీన్ని ఇలా డిజైన్ చేశాను. అలాగే కింద కూడా చక్కగా మోనాలిసా బీడ్స్ వేసానండి. ఇవి మరీ పెద్ద సైజు కాదు, అలాగే మరీ చిన్న సైజు కూడా కాదు. ఇక్కడ వేసాను, అలాగే ఈ పైన కూడా వేసాను. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. బ్యాక్ ఏమో ఇది ఇలా ఇంకా మనం ఎప్పుడు చూసే డిజైనే, ఎప్పుడు అంటే ఎప్పుడు కాదులే, చాలాసార్లు వేసాను ఈ డిజైన్ అయితే మాత్రం. ఇలాగా ఈ డిజైన్ వేసినప్పుడు ఈ కోప్స్ కట్ అవ్వకోకుండా చక్కగా తిప్పుకొని నీట్గా స్టిచ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి బ్లౌజ్ అయితే మాత్రం. ఓకేనా, దీనికైతే ఓకేనా, ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఓకే అండి, ఉంటాను మరి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.